నమస్తే. నాగర్ కర్నూలులో జరిగిన కుమ్మెర జాతర సంబంధించిన బాధితులకి న్యాయం చేయాలంటూ కూడా ఈరోజు రజక సంఘ నాయకులు అందరూ కూడా ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అయితే అన్నగారు ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఎట్లా చూస్తా ఉన్నారు మరి అయితే కుమ్మెర జాతరలో జరిగిన సంఘటన 2 ఏళ్ల పాపకి మరి ఇప్పటివరకు ఎలాంటి న్యాయం జరిగేటట్టు కనిపిస్తలేదు పరిస్థితులు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఈ తెలంగాణ రాష్ట్రంలో చీకటి కోణం ఫిబ్రవరి 18 చీకటి రాత్రి అని అంటున్నాయి. చీకటి రోజు ఎందుకు అంటే ఒక దైవ దర్శనం పోతున్న సందర్భంలో 100 రూపాయలు టికెట్ తీసుకోలేదు అనే ఒక ఆలోచన తోటి వాళ్ళని తీసుకుపోయి రూమ్లో తీసుకుపోయి దాడి చేసి ఆ దాడిలో చిన్నారి పాప చనిపోయింది అనేది మనకు సోషల్ మీడియాలో వీడియోలు వచ్చినాయి. అయితే దాంట్లో ప్రధానంగా వాటికి ఫిబ్రవరి 18 అంటే వాటికి 6వ తారీఖు మినిమం 16 రోజులు 17 రోజులైనా 3 వారాలు గడుస్తున్న ముఖ్యమంత్రి నోరు విప్పుతలేడంటే ఇది ఖచ్చితంగా రెడ్డి రౌడీ రాజ్యం. ఆయన ఒక బహిరంగ సభలో అన్నాడు కదా, ఏదో అమెరికాలో విదేశాలలో, అరే మన రెడ్డిలమే ఈ రాజ్యం వెళ్తాము, బీసీలకు సోయి లేదు, బీసీలు రాజ్యం వేయలేరు, వేయలేదందుకు వాళ్ళ దగ్గర ఏం లేదు, రెడ్డిల దగ్గరనే యుక్తి ఉన్నది అన్నాడు. అందుకే రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ను తన జేబులో పెట్టుకున్నాడు, హోమ్ మినిస్టర్ను చంకలో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఏదైనా దాడులు జరిగినా, ఇలా మల్లన్న జాతరలో చిన్నారి పాపను చంపినా, ఖమ్మంలో జరుగుతున్నది, అంతకంటే ఒక 2 నెలల కిందట రాజేష్ అనేది ఎంత ఘోరమైన చావులు ఇంకా జరుగుతున్నాయి. అంతకుముందు వెలమ రాజ్యంలో అవి జరిగినాయి, ఇప్పుడు రెడ్డి రాజ్యంలో ఇవి జరుగుతున్నాయి. ఈ రెండు ఒక గూటి పక్షులే, ఒక ఆకులో చదువుకున్న వాళ్ళు వీళ్ళు రేవంత్ రెడ్డి, కేసీఆర్. రెడ్డి వెలమ రాజ్యంలో ఈ అణగారిన కులాలకు జరుగుతున్న ఈ దాడులకు మరి చిన్నారి పాప ఇలా హత్య చేయబడి 16 రోజులు అవుతుంటే ముఖ్యమంత్రి మాట ఇప్పడం లేదు. కనీసము ఎవరైతే దాడి చేసిలో 8 మంది పోలీసు వాళ్ళు ఇంకా అరెస్ట్ చేయలేదు. లేదు అంటే మనం సమాజం కూడా ఇప్పుడు ఆలోచన చేయాలి. అక్కడ దాడి చేసిన వాళ్ళు ఒకే సామాజిక వర్గం రెడ్డి, అక్కడ సర్పంచ్ రెడ్డి, అక్కడ ఎమ్మెల్యే రెడ్డి, అక్కడ ఎస్ఐ, డిఎస్పి, సిఐ, ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి. అయ్యా మీ రెడ్డి రాజ్యం నడుస్తుంది, మీ రెడ్డి రాజ్యంలో రౌడీలుగా మారుతున్నారు. ఈ రౌడీలను బుద్ధి చెప్పాలంటే మాకు కూడా బుద్ధి వచ్చింది, మాకు కూడా సోయత్తాది, మా కులాలు చైతన్యం అవుతున్నాయి, ఇలా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాయి. ఏదో ఒక రోజు నీ అధికారాన్ని తొక్కేస్తాం, అంతే. మా పోరాటం ద్వారా అసెంబ్లీకి మేము వచ్చేస్తాం. అంటే మీ కులంకి సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారు, రజక సంఘానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. సో ఆయన కూడా వాళ్ళకి మద్దతుగా కావచ్చు, దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు మాట్లాడి మీరు కూడా చూసే ఉంటారు. సో ఎట్లా స్పందిస్తారు దీనికి సంబంధించి? ఈలపల్లి శంకరయ్య చాకలి కులం అనేది ఆయనకు రికార్డులో ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగినది, అది అందరికీ తెలుసు. ఎందుకంటే నిండు సభలో, బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఏమన్నాడు, బట్టలు ఉతికే జాతిని ఎమ్మెల్యే చేసిన అన్నాడు. ముఖ్యమంత్రికి అయితే బుద్ధి లేదు, మా ఈలపల్లి శంకరయ్యకు సిగ్గు లేదు. లేచి 2 చేతులు దండం పెడతాడు. బట్టలు ఉతికే జాతి కాదా శంకరయ్య, బతుకులు ఇచ్చిన జాతి చాకలి జాతి అంటే. ఈ బతుకులకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది, ఈ బట్టకు పట్టిన మైల మురికిని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని పంచింది ఈ చాకలి కులం. ఈ మనిషి పుట్టుకకు మంత్రసాని అయింది నా చాకలి తల్లి. ఈ పెళ్లి పేరంటాలకు పూలు పోసింది నా చాకలి అన్న. ఈ యొక్క చనిపోతే ఆ శవాలను బయటికి తీసుకుపోతే మనం ఊడ్చి చల్లినాం, ఆ ఇంట్లో ఎవరు పోకపోతే మనం పోయి ఆ ఇంట్లో పనులు చేసినాం ఈ చాకలి తల్లి. మరి చాకలి తల్లి లాంటి కులాన్ని అవమానపరుస్తుంటే ఈలపల్లి శంకరయ్యకు సిగ్గు లేదు. ముఖ్యమంత్రి హోదాలో, భారత రాజ్యాంగం కల్పించిన ముఖ్యమంత్రి హోదాలో చాకలి జాతిని, బట్టలు ఉతికే జాతిని ఎమ్మెల్యే చేసిన అన్నాడు. ఆయనకు బుద్ధి లేదు. నేను ఆ రోజు డిమాండ్ చేసిన, ఈరోజు డిమాండ్ చేస్తున్నా. ఇది బట్టలు ఉతికే జాతి కాదు, బతుకులు నేర్పిన జాతి. ఈ సమాజానికి ఇలా స్వచ్ఛ భారత్ మన ఇంటి ముందుకు వస్తుంది 6 గంటలకే, ఉదయించే సూర్యుడి కంటే ముందే బెల్లు కొట్టుకుంటూ చెత్త అనుకుంటూ వస్తుంది. సంతు గాడిగే బాబా 60 ఏళ్ళ పోరాటం చేసిండు. తన జీవితకాలం మొత్తం ఊరూరి పోయి శుభ్రపరిచి ఆరోగ్యాన్ని పంచిండు. ఆ రోజుల్లో గోరక్షశాలలు పెట్టిండు, విద్యా సంస్థలు పెట్టిండు. ఇలా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మంత్రి హోదాలో సంత్ గాడిగే బాబా దగ్గర పోయి మాట్లాడడం, గురువుగా ప్రకటించుకోవడం ఇలా చరిత్ర. గాంధీ తాతే 2 సార్లు సంత్ గాడిగే బాబా దగ్గరికి పోయి
అయ్యా నీ గురించి ఊరు చెప్పుకుంటుంది, సమాజం గాడిగే బాబా అంటుంది. మీరు సేవా కులాలు సేవా ట్రస్టులు పెట్టారు, మీ ఆస్తులు ఎంత అని గాంధీ తాత అడిగిండు. ఒకటే చెప్పిండు ఆనాడు చాకలి. ఆయన ఒక రజక బిడ్డ, ఒక చాకలి బిడ్డ, సంతు గాడిగే బాబా. నా దగ్గర నెత్తి మీద ఒక చిప్ప, చేతిలో చీపిరి. అది అంత గొప్ప మహనీయుడు, ఉద్యమ స్ఫూర్తి ఉన్నది. ఆనాడు దొరల కాలంలో నిజాం నిరంకుశ పాలనకు బుద్ధి చెప్పేలా, ఆ దొరల గడులను గులగొట్టేలా తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం ఉంది. దున్నేవాడి భూమి కోసం, తెలంగాణ విముక్తి కోసం తల్లి వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం ఉంది. ఆమె నా చాకలి తల్లే. గాడిగే బాబా, చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తితోటి చాపర్తి కుమార్ గాడిగే అనే నేను ఈ తెలంగాణకు ఇక యుద్ధాలు చేయొద్దు, ఇక పోరాటాలు చేయొద్దు, రాజకీయ యుద్ధమే చేద్దాం. రాజ్యాధికారమే మన ఆత్మగౌరవము. జనాభాలో 65% బీసీలం. తెరసాటుకు పోయి అడుగు దూరంలో అధికారం ఉన్నది. తెరసాటు పోయి మన ఓటు మనం వేసుకుంటే ఈ రాజ్య పాలన మనది, ఈ రాజ్యంలో ఆత్మగౌరవం మనది, ఈ రాజ్యంలో మన పిల్లలకు ఉద్యోగ, చదువు, వైద్యం ఈ రకంగా అన్నీ ఉచితంగా ఇచ్చుకుందాం. మన పిల్లలకు, మన సమాజానికి, మన రాజ్యపాలన, మన ఆత్మగౌరవంగా ఓటేసే ఒక పోరు బిడ్డగా రచ్చబండ రచ్చ చేద్దాం, బీసీలకు రాజ్యాధికారం చేద్దామని 15 రోజులు సైకిల్ యాత్ర చేయడం జరిగినది. అదే రకంగా పాదయాత్ర చేయడం జరిగినది. అదే రకంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం జనాభా సమగ్ర కుల జనగణన చేపట్టాలని, అదే రకంగా 42% విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నువ్వు పెట్టిన మేనిఫెస్టో, గౌరవ రేవంత్ రెడ్డి మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశము అమలు పరచాలని 17 రోజులు ఆహ్వాన దీక్ష చేసిన ఒక పోరాట బిడ్డగా చెప్తున్నా. ఈ తెలంగాణకు ఈ రెడ్డి రౌడీ రాజ్యాన్ని బొందపెట్టాలంటే అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు మనం తెలంగాణ తల్లి అంటాం, మనం భరతమాత అంటాం. ఆ తల్లి లాంటి ఒక చాకలి తల్లికి ఊరు ఆడబిడ్డ అంటది చాకలి తల్లిని. ఊరికి బొడ్ర ఎంత అవసరమో ఆ తల్లి చాకలి కుల వృత్తి కూడా అంత అవసరమని ఆ వృత్తిని గౌరవిస్తుంది. కాబట్టి ఆ చాకలి వృత్తి చేస్తున్న ఆ గణేష్ 2 నెలల పసిగుడ్డ హత్య చేస్తే ఆ గణేష్ ఆ భార్య ఇప్పటికీ అయ్యో నా బిడ్డ కాలరాత్తలేదు, నా బిడ్డను హత్య చేసిల్లని నడి రోడ్డు మీద 16 రోజులు ఏడుస్తున్నారు. అంటే కొంతమంది ఏమంటా ఉన్నారు, అక్కడ అసలు పాపే లేదు, పాపకు ఆల్రెడీ వేరే ఏదో రోగం ఉంది కాబట్టి అది జరిగిందని చెప్పేసి కొంతమంది దీన్ని చిత్రీకరిస్తాం. సో వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తున్నా, వాళ్ళు ఏదని చెప్పని. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో హోమ్ మినిస్టర్ ఒక మంత్రిత్వ శాఖను తన జేబులో పెట్టుకున్నాడు. ఇది కుట్ర, బాగా గమనించండి. రెడ్డి రాజ్యం తెత్తా అన్నాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఈ రాజ్యంలో ఏ దొరల రాజ్యం పడిపోతుంది, ఏ రెడ్డి రాజ్యమే వస్తుంది, మనకే పరిపాలించే అర్హత రెడ్డిలాగా ఉన్నది అన్నాడు. కాబట్టి ఆ కుట్రలో భాగమే ఇలా హోమ్ మినిస్టర్ను సంకలో పెట్టుకొని అక్కడ కేసును తప్పుదారి పట్టించేలా పోలీసు యంత్రాంగాన్ని ముందు పెట్టి మా చాకలి ఈలపల్లి శంకరయ్యను పెద్ద మనిషిని పాపం ఆ కళ్ళు దాగే కోతి లెక్క మాట్లాడతాడు, ఆయనకి ఏం తెలియదు. ఆ అమాయకత్వం ముసుగులో పాపం ఆయన కూడా తన కులాన్ని అవమానపరుస్తున్నాడు. తన కులానికి సంబంధించిన ఆ చిన్నారి తండ్రి, మరి 2 నెలల పిల్ల తండ్రి తల్లికి ఏడుస్తున్న ఘోష ఈలపల్లి శంకరయ్య కనపడతలేదు. ఎమ్మెల్యే హోదాలో ముఖ్యమంత్రి దూతగా మాట్లాడిన మాటలు. కాబట్టి ఇప్పటికైనా సభ్య సమాజము కళ్ళు తెరుచుకొని, సభ్య సమాజము చైతన్యమయ్యి ఈ రెడ్డి వెలమ రాజ్యాన్ని, ఈ రౌడీ రెడ్డి రాజ్యాన్ని మనం బంధపెట్టాలంటే మనం రోడ్ల మీదకి వచ్చి మన వృత్తులను ఆ కులాలకు పని చేయకుండా, మనకు భూమి మీద అనేక కుల వృత్తులు ఉన్నాయి, అనేక పనులు ఉన్నాయి, మనం అనేక రకాలుగా బతకవచ్చు. కానీ ఆత్మగౌరవాన్ని పోగొట్టుకునేలా, మన అస్తిత్వం దెబ్బతినేలా మన కులాలకు అన్యాయం జరుగుతుంటాయి. ఇంకా వాళ్ళ బట్టలు పిండకండి అవా అక్క, అందరికీ శనార్థులు. మన కులానికి అన్యాయం జరిగింది, మన కుల 2 నెలల చిన్నారి పాపను హత్య చేసిళ్ళు. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే మనకు దగ్గర ఒకే ఆయుధం ఉంది, సహాయ నిరాకరణ ఉద్యమం చేపడదాం. ఈ రెడ్డి రౌడీ రాజ్యాన్ని గద్దె దించేందుకు రోడ్ల మీదకి వచ్చి చాకిరేవు దెబ్బతోటి మనం ఒక్కసారి బట్ట గట్టిగా కొడితే రేవంత్ రెడ్డి గుండె పగిలి చచ్చిపోతాడు. ఎందుకు చెప్తున్నా అంటే చాకలి బిడ్డ అంటే ఆడబిడ్డ ఎక్కడ ఏడ్చినా ఇంటి దూలం కన్నీరు పెడుతుందట. ఆ కన్నీరు చిన్నారి పాప రూపంలో వస్తుంది బిడ్డ రేవంత్ రెడ్డి. ఆ చిన్నారి పాప రూపంలో వచ్చి నీ అధికారాన్ని ధ్వంసం చేస్తుంది, నీ అహంకారాన్ని కూలగొడుతుంది.
ఒక చాకలి బిడ్డగా చెప్తున్నా, ఒక రాష్ట్ర అధ్యక్షులుగా చెప్తున్నా, ఒక పోరాట బిడ్డగా చెప్తున్నా, ఇప్పటికైనా ఈ చాకలి తల్లికి న్యాయం చేసేందుకు మీరు ప్రజా దర్బారు పెట్టండి. ఆడ ప్రజా దర్బారు పెట్టి ఆ రౌడీ రెడ్డి దుండగులను బేషరతుగా ఎన్కౌంటర్ చేయండి. ఇదే మా ఉద్యమం. థ్యాంక్ యూ అన్న.